నేను ప్రశాంతంగా బతికిన ఈ హైదరాబాద్లో. ఈరోజు ఆటో నడపడమే సరిగా లేదు, 200 300 ఫ్రీ బస్సు అని పెట్టారు. ఎవరి కోసం పెట్టినరో నాకు తెలియదు. 2 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, వాళ్ళకు ఫ్రీ బస్సు పెడితే ఎలాగా? ఇప్పుడు మేము ఎలా బతకాలి? నా సమీక్ష మొత్తం నా ఆట సంపాదన గురించే. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు సంబంధించి సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం అందిస్తామని ఒక్క రూపాయి ఇవ్వలే. నేను 20 ఏళ్ళు అయింది అమీర్పేట్ టు ఫిలింనగర్ నడిపిస్తా. 20 సంవత్సరాలకి ఎవరు తీసుకోలేదు. నేను కేసీఆర్ ఉన్నప్పుడే ప్రశాంతంగా బతికిన. ప్రశాంతంగా అప్పుడు నేను మా డ్రైవర్ల దగ్గరికి ఎవరు రాలేదు, ఛానళ్ళు రాయలేదు, ఏం రాయలేదు. ప్రశాంతంగా అమీర్ టు ఫిలింనగర్ నడుపుకున్నా. డైలీ 1000 రూపాయలు ప్రశాంతంగా చేసిన. అప్పుడు మంచిగా డ్రింకర్ నేను, రోజు ఒక్కొర్ర తాగేది, బిర్యానీ తినేది, ఆరాంగా ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కడుపు నిండా కలిగేది, ఇంటలే అన్నం రాత్రి నిద్ర వస్తలేదు, ఇంకేం ఆమ్దాని లేదు. ఇంట్లో పిల్లలకు ఫీజులు కట్టాలా, ఒకరొకరికి 50,000. 2 అబ్బాయిలు ఒక బేబీ, ఇద్దరికేమో, ఒక అబ్బాయికేమో మదర్సాకి వేసిన, ఒక అబ్బాయికేమో, ఇద్దరికేమో ప్రైవేట్లో వేసిన. 1,00,000 రూపాయలు కట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ 20,000 ఫీజు కట్టాలి. ఒకటి దమ్ చేస్తున్నాడు. 3-4 రోజులకి స్కూల్ దగ్గరికి పోతలే. ఇప్పుడు మీరు అంటే కేసీఆర్ వాస్తవంగా మంచి చేసిండు మాకు అని చెప్తున్నారు కదా, అంటే కేసీఆర్ సంబంధించి ఏం చేసిండు? కేసీఆర్ ఆటో డ్రైవర్లకు ఏం చేయలేదని కూడా ఏం చేయలేదని కాదు, ప్రశాంత బతం. ఫ్రీ బస్సులు లేకుండే, నా ఆమ్దాని నా దగ్గర ఉండే. ఆ ఫ్రీ బస్సులు పెట్టాడు, నేను పట్టుకొని తిరగని అయింది. ఫ్రీ బస్సు పెట్టినాను కదా, అదే నాకు దెబ్బ. నాకు ప్రపంచం గురించి అవసరం లేదు, నా ఫ్రీ బస్సు పెట్టిండు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోలకు సంబంధించి ట్యాక్సీలు కూడా మొత్తం తీసేసిరని కూడా నిజమే ఫిట్నెస్ తీసేస్తా అన్నారు సారు. గెలిస్తే ఖచ్చితంగా ఫిట్నెస్ తీసేస్తా అన్నాడు. హ్యాపీగా మన పర్మిట్ ఇచ్చారు, మంచిగా నడిపించుకుంటూ ఉంటుంటే. అందువల్లనే ఇది దెబ్బ పడిపోయింది మాకు. ఇప్పుడు నేను ఎవరితో సమస్య చెప్పుకోవాలి? నేను కలవనీకి వచ్చిన సార్ దగ్గర. ఇప్పుడు ఫుల్ పబ్లిక్ను కలవలేకపోయినా. ఇప్పుడు ఓన్లీ మన హరీష్ రావు సార్ కలిసిన చేతి కలిపి. ఇప్పుడు ఏమనంటే పబ్లిక్ వెళ్ళిపోతున్నారు కదా, ఏమంటారు? నేను ఒక్కని పిల్లి పచ్చకండి, నన్ను ఏం చెప్తారు? ఎలక పిల్లలాక అంటే నా సమస్య ఇన్ని 20 ఏళ్ళకి వెళ్ళి ఉన్నప్పుడు నాకు ఒకరోజు సమస్య లేకుండే, హ్యాపీగా బతికినా కదా. ఇక్కడికి వచ్చిన ఇప్పుడు సమస్య నాకు వచ్చింది కాబట్టి ఇటు తెలంగాణ భాగానికి వచ్చాను. ఇప్పుడు నాలాగా ఇంకా ఎంతమంది ఉండరు ఆటో వాళ్ళు. సమస్య ఉంటే అటు ప్రజాభవన్ కానీ వెళ్ళాలి, లేకపోతే గాంధీ భవన్కి వెళ్ళాలి. నాకు అవసరం లేదు ఆయన దగ్గర. నాకంటే ఆయనంటేనే అభిమానం లేనప్పుడు ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడదు? ఆయన అంటే నా అభిమానం. నాకు కేసీఆర్ అంటే నాకు అభిమానం, కేటీఆర్ అంటే నా అభిమానం. నాకు ఇచ్చిండ్రు, పింఛన్ వస్తుంది, 4,000 వస్తున్నాయి. హ్యాండిక్యాప్ నేను 4,000 వస్తుంది. 6,000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏ లేదు బొచ్చుకున్నవి 4,000 అని అన్నాను ఆయనకి ఇట్లా, కానీ చెప్తున్నా 4,000 వస్తున్నాయి, తింటున్నా. కానీ ఏం రూమ్ రెంటే ఉంది కదా, ఏం సొంత ఇల్లు లేదు ఎక్కడ. 7,000 రూపాయలు రూమ్ రెంట్. అది వాటర్ గిట్లా సరిగా లేదు, ఏం చేయమంటారు మరి? కరెంట్ బిల్ లేదు మనకు, ఏమంటావు? అది గ్యాస్ బిల్లు లేదు, రైతు బంధు రాబడలేదు. ఉన్నది 30 ఎకరా, ఉన్న దేవుడానికి ఉన్నా అది గిట్లా గతి లేకుండా అయింది. అది గిట్లా పడతలేదు రైతు బంధు. అందరు కొట్టాలంటే నాకే పడలేదు. మరి ఏందో అంటే నా దళిద్రమో తెలియదు అంటే ఇంకా చుట్టుకున్నట్టు అంతే. ఇక ఇప్పుడు నన్ను ఏం చేయాలి? నేను ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు? సామాన్యులకి, కష్టకాలం ఉన్న కార్యకర్తలకి ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న, ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంది. కేసీఆర్ గారి కనుసరణలో పార్టీ నడుస్తుంది. ఆయనే మా అధినాయకుడు కాబట్టి మాకు ఎప్పుడు ఆయన కాడికి పోయినప్పుడల్లా మాకు దేవుని కాడికి పోయిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మీరే చూస్తున్నారు ఇంత కోలాహలం, ఇంత వాతావరణం. ఇది అధికార పార్టీ ఆఫీసా, ప్రతిపక్ష పార్టీ ఆఫీసా? అధికార పార్టీలు ఏమున్నామా, ప్రతిపక్ష పార్టీలు ఉన్నామని మీరు ఆలోచించుకోవాలి. జనం మా వెంబడి ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 10 మంది బ్రోకర్ ఎమ్మెల్యేలు పోవచ్చు, కానీ 60 లక్షల మంది కార్యకర్తలు, నికార్సైన కార్యకర్తలు గట్టే ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్లో పెట్టినా కానీ వస్తాయి. మేము అనుకుంటాం ప్రజల తీర్పు అంతిమ తీర్పు, 1.6% ఓట్లతో మేము ఓడిపో ఉండొచ్చు. కానీ జనం అందరూ కూడా కేసీఆర్ రావాలంటారు. అంత తొందరగా మార్పు కోరుకున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడు అయితే కోరుకుంటారో మీరు ఆలోచించాలి. అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ అమెరికా వెళ్ళిపోయిండు అని చాలా వరకు ట్రోల్ చేసారు. ఏం చెప్తారు మీరు? ఏం సమాధానం చెప్తారు ఈ విషయంలో? పట్టబాలు మిట్ట మధ్యాహ్నం దొరికి 50 లక్షలు దొరికిన దొంగ అయితేనేమో దావూస్ పోవచ్చు, అమెరికా పోవచ్చు, వాడికాడి వీడికాడి దందాలు చేయొచ్చు. ఈ ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద నాయకుడు 72 సంవత్సరాలు ఉంటాయి కేసీఆర్ గారికి. ఇప్పటిదాకా 2 దేశాలు పోయారు. ఒకటి చైనా పోయిండు, ఒక సింగపూర్ పోయిండు అనుకుంటా. నాకు తెలిసిన నాకు సమాచారం ప్రకారం 2 దేశాలు. ఆయన ఆడిపోతే నీకెందుకే? ఆయన కూర్చున్న వాడితే, నిల్చున్న వాడితే, తుమ్మిన వాడితే. కేసీఆర్ పేరు అనేది, కేసీఆర్కి అసలైన వీరాభిమానం అంటే ఈ రేవంత్ రెడ్డి. తిట్టి తలుచుకుంటున్నా అర్థం కావట్లేదు. తిడితే గొప్పడైతే అనుకుంటున్నాను.
కానీ ఎంతసేపు కేసీఆర్ రేవంత్ రెడ్డి తిట్టాలని కోరుకుంటుండే. ఎందుకంటే కేసీఆర్ అనే నోట్లో నుంచి రేవంత్ రెడ్డి మాట వస్తే జన్మధాన్యం అయిపోయింది అనే ఆలోచనలో ఉండు. మేమేం కోరుకుంటున్నాం అంటే ఇక పిచ్చోడు ఎట్లయినా ఆగుతూనే ఉంటాడు, మేము కూడా పడుచుకోదనే ధోరణిలో ఉన్నాం తప్పితే ఈ రాష్ట్రంలో ఒకటే గుర్తుంచుకోవాలి, 14 నెలల కాలంలో విధ్వంసం తప్పితే విద్వేషం తప్పితే ఏదైనా ఒకటి జరిగిందా? ఒక ఇటుక పిల్ల పెట్టినవా, పెట్టిన ఇటుక పిల్ల స్లాబ్ పోసినావా, ఒక ఇల్లు గుడి కట్టినవా, ఒక బడి కట్టినవా? 10 సంవత్సరాల కాలంలో రోడ్లు వేసినాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టినాం, శ్మశాన వాటి కట్టినాం, ఊరూరు పల్లె పల్లె ట్రాక్టర్ తీసుకొచ్చినాం, డంపింగ్ యార్డులు పెట్టినాం, ప్రతి ఊరిని పల్లె ప్రకృతినాలను పెట్టినాం, చెరువుల్లో చేపలు ఇచ్చినాం, గొర్రెలో గొర్రెలు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినాం, బీసీ బంధు ఇచ్చినాం, పొరపాటు గ్రేపాటుకు ఓడైతే ఉన్నాయన్నీ కూడా బిగినాం. ఆయే ఇదేనా మార్పు? అన్నీ పోయినాయి. ఆయే ఏమున్నాయి? చెర్ల చేప బిల్లలు ఇదే, చెర్ల నీళ్ళు లేదు. నీళ్ళు ఇస్తేనేమో ఒడ్లు పండితేనేమో కొనాలా, నీకు కొన్న శాత కాదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్కనే ఆలోచిస్తుండే. ఎండిపోతేనేమో వెంచర్లు చేసుకుందాం అనుకుంటున్నాడు. అరే నాయన, ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన పెట్టి చంపుతాడు. నీళ్ళు ఇచ్చి వద్దన్న నీళ్ళు ఇచ్చిండు, వద్దన్న కరెంట్ ఇచ్చిండు, వీడు మాత్రం ఉన్న ఉడబికి చంపుతుండు.